ప్రియ ప్రాంత వాసులారా, మీ అందరికీ ఒక గొప్ప శుభవర్తమానము తెలియచేయటానికి యేసు ప్రభు ద్వారా మీకు రక్షణ, పాప క్షమాపణ కలదు అనే సంగతిని గురించి తెలియపరచడానికి మీ వద్దకు వచ్చి ఉన్నాం. ఆయన ద్వారానే తప్ప మరి యొక్క నామంలో రక్షణ లేదు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తేటగా తెలియచేయుచున్నది. ఎందుకు అనగా ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించును మహిమను పొందలేకపోవచ్చున్నారు అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తున్నది. మన యొక్క పాప శాప అపరాధముల నుండి మనకు విడుదల కలిగిన నాడే నిత్య జీవం అనేది మనము పొందుకోగలుగుతాం. కానీ మన ఇచ్ఛను బట్టి, మన యాగాలను బట్టి, త్యాగాలను బట్టి, మనం చేసే మంచి కార్యములను బట్టి, ఏదో అధికారాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి ఆ పరలోక రాజ్యం అనేది నీవు స్వతంత్రించుకొనలేవు. కానీ కేవలం ప్రభు అయిన యేసు క్రీస్తు చిందించిన ఆ నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తములోనే నీకు నాకు పాప క్షమాపణ కలదని పరిశుద్ధ లేఖనం తేటగా తెలియచేయుచున్నది. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని, అమెరికా వాడని, ఇంగ్లాండ్ వాడని, ఫ్రాన్స్ వాడని, జర్మనీ వాడని, శ్రీలంక వాడని, పాకిస్తాన్ వాడని, భారతీయుడని, కులమత జాతి భేద వర్ణం అనేది ఏదీ లేకుండా అందరినీ ప్రేమతో పిలుచుచున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, మీరు నా వైపు తిరగండి, నేను మీకు రక్షణ ఇస్తాను, నా శాంతిని మీకు ఇస్తాను అని దేవుని యొక్క లేఖనం ఎంతో తేటగా తెలియపరచబడుతున్నదండి. అపాయకరమైన దుర్దినాల్లో, మోసకరమైన దినాల్లో నేడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి మరలా ఇంట్లోకి వస్తామా రామా అనే భయంకరమైన పరిస్థితుల మధ్యన ఉన్న నీవు ఒకసారి ఆలోచించు. ఎందుకనగా దేవుడు నిన్ను ఎంతో ప్రేమించి నీ యొక్క ప్రాణాత్మ దేహములను ఈ భూమి మీద ఇంకా మనుగడ కొనసాగించుటకు గల కారణం ఏంటి అంటే నీవు నశించి నరకానికి పోకూడదని. ఈ సత్యమును గూర్చిన వార్త విని ఇకనైనా ఆయన చెంతకు వచ్చి ఆయన ఇచ్చు ఉచిత కృప వలన రక్షణ పొంది దేవదేవుని యొక్క రాజ్యంలో యుగ యుగాలు ఉండటానికి ఆయన నీకు అవకాశాలను, దినములను, సంవత్సరములను, మాసములను అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు. ఒకసారి సహోదరుడా, సహోదరి ఆలోచించు. ఎందుకు అంటే ఈ లోకంలో ఎన్నో వెతుకుతున్నావు, ఎన్నో సంపాదిస్తున్నావు, కానీ అవన్నీ విడిచి వెళ్ళాలి. నీవు శాశ్వతంగా ఉండే ఆ రాజ్యానికి రావాలంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక్కడే అండి. మార్గము నేనే, సత్యము నేనే, జీవము నేనే తప్ప నా ద్వారా తప్పితే తండ్రి యొద్దకు మరి ఏ నామమునను రాలేరు అని సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి దయచేసి ఒకసారి ఈ సువర్తమానము ఆలకించాల్సింది ప్రభు పేరిట మనవి చేయుచున్నాం. ఇదిగో నేను మీకు ప్రకటించి ఉండగా మీరు నిర్లక్ష్య పెట్టినప్పుడు, ఇదిగో నేను పిలుచుచుండగా మీరు పెడచెవిని పెట్టినప్పుడు, ఒకరోజు దేవుడు ప్రత్యక్షమైన ఒక దినము ఉంది. ఆ దినం ఈ పంచభూతాలు సాక్ష్యం పలికే దినం ఒకటి ఉంది. నేను మీ ప్రాంతానికి వచ్చాను, మిమ్మల్ని ప్రేమించాను, మీ యొక్క మనస్తత్వమును ఎరిగి ఆ యొక్క స్థితిగతుల నుంచి విడిపించటానికి, మీ పాప శాప అపరాధముల నుండి విడిపించటానికి, మీ వ్యాధి బాధల నుండి స్వస్థపరచటానికి, మీ రుగ్మతల నుండి కాపాడటానికి, మీ సమస్త దోషాన్ని నా యొక్క రక్తం చేత కడగటానికి ఎంతో వ్యాయ ప్రయాసలు వచ్చి నా సేవకులను మీ ప్రాంతంలోనికి పంపి నన్ను గూర్చిన వార్తను ప్రకటింపచేశాను. అయితే మీరు నిర్లక్ష్య పెట్టారు అని ఆ రోజు ప్రభువు అడిగితే నీ సమాధానం ఏంటి? ఒకసారి ఆలోచించండి. ఆలోచిస్తే నీవు ధన్యుడు అవుతావు. ఆలోచించకపోతే
నీవు విత్తిన విత్తనానికి తగిన ఫలం ఒకరోజు కోస్తావు. కాబట్టి ప్రియ ప్రాంత ప్రజలారా, యేసు ప్రభువే లోకరక్షకుడు. యేసు ప్రభు ద్వారానే నీ పాపమునకు క్షమాపణ. యేసు ప్రభు ద్వారానే నీకు, నీ ఇంట్లో ఉన్న వారికి శాంతి సమాధానములు చేకూరగలుగుతాయి. యేసు ప్రభు ద్వారానే ఈ లోకంలో కుల మత జాతి వర్ణ భేదము లేకుండా ఎందరో రక్షణ పొంది ఆయనే దేవుడు అని నేటి దినమందు అనేక తరాలలోనూ రాబోయే తరాలలోనూ సాక్షార్థంగా ఆయన గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షులముగా మీ మధ్యన ఉన్న మేము వచ్చి ఉన్నాము. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, నీ ఘనమైన పాదాలకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అంతటా అందరూ మారు మనసు పొందాలని, ఇదిగో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించాలని, ఏ ఒక్కడు నశించి నరకానికి పోకూడదని నీవు సెలవిచ్చిన నీ లేఖనమును బట్టి ఇదిగో మేము వచ్చి ఉన్నాం. నిన్ను గూర్చిన వార్త ప్రకటించి ఉన్నాం. విన్న బిడ్డలు ఒక్కసారి యోచించినట్లు నీ ఆత్మ సంధింపును ఇచ్చి రాబోయే ఉగ్రత నుంచి తప్పించి సమస్త మహిమ నీకు కలుగునట్లు నీ కార్యము జరిగించి మేము చేయబోవు పని యావత్తు నీకు మహిమకరంగా, నీ ప్రజలకు దీవెనకరంగా, మాకు క్షేమకరంగా ఉండునట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. అన్న ఆ ఎంట్రన్స్ లో మెయిన్ రోడ్ లో ఆపండి.